అందరికీ నేను మీ పద్మవికే. ఈరోజు మన ఛానల్లో హల్వా పూరి ఎలా చేయాలో చేసేసాను. ఫుల్ వీడియో చూసేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా హల్వా పూరి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. అసలు ఫస్ట్ టైం నేను చేశాను, ఎంత చక్కగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేయండి, ఎలా చేశాను ఏంటి అనేది చూసి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మవికే. ఈరోజు మన ఛానల్ వచ్చేసి హల్వా పూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ తినేటప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా 1-4 తినొచ్చు. చాలా చాలా బాగా కుదిరింది నాకైతే. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడేం చెయ్యలేదు. బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం అనే చెప్పాలి, ఎందుకంటే చూసినప్పుడు తినాలనిపిస్తుంది. ఇలా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ చాలా వరకు స్వీట్ పూరీలు అవి ఇవి చేశాను కానీ ఇలా హల్వా పూరి ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ అటెంప్ట్. ఎలా వచ్చిందో చూసేద్దాం. మీరు కూడా చూసి డెఫినెట్గా చేయండి. తీపి తినాలనిపించినప్పుడు లేకపోతే ఇలా స్వీట్ లాగా తినాలనిపించినప్పుడు చాలా చాలా మంచి రెసిపీ అండి. నిజంగా చెప్తున్నా, ఎంత బాగుంటుందో అనిపించింది. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. శృతి మెత్తగా కూడా వచ్చాయి. చాలా ఇప్పుడైతే పిండిని ఇలా మంచిగా మెదుపుకొని కొంచెం ఆయిల్ పైనుంచి వేసేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి దాన్ని పక్కన పెట్టేసుకుంటే పిండి అనేది మెదిగిపోతుంది. చూసారుగా ఇలా రౌండ్గా ముద్ద అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి. పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. పూరీలు కానీ చపాతీలు కానీ ఇంకా ఏదైనా హల్వా పూరి అయినా కూడా ఏదైనా కూడా పిండి కలిపే విధానంలోనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా. చలో ఇప్పుడైతే ఇంకొంచెం అంటే పైనుంచి ఆయిల్ అలా వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత బాగా మెదిగితే అంత బాగుంటుంది. పిండిని ఏంటో మరి మనం మెదిప చేసినా కొద్దీ అది ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, ఇలా మెదుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని కొంచెం అంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి అయితే ఒక 1/2 స్పూన్ to 1.5 స్పూన్ వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో దాన్ని బట్టి. రవ్వ అయితే నేను 1/2 కప్పు అలా తీసుకున్నాను. ఇది నెయ్యిలో బాగా వేపుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అలా లైట్ బ్రౌన్ లాగా వచ్చేంత వరకు నెయ్యిలో వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. స్మెల్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. నేను అనుకున్నాను చేయగలుగుతానా అని, కానీ చాలా బాగా కుదిరింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వచ్చింది అని కూడా. ఇంకా నేను కొన్ని ఏంటంటే టార్గెట్గా తీసుకుంటాను, నేను చేయగలను చేస్తా అని. అలా చేసినప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అనమాట. ఇప్పుడైతే వేపుకున్నాం కదా, ఇదంతా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. చూసారు కదా, ఇలా మంచిగా వేపుకోండి. మరి బాగా మాడిపోయేలాగా కూడా చేసుకోవద్దు. అదే పెనంలో మళ్ళీ అదే బాండి పెట్టేసుకొని దాంట్లో సరిపడా వాటర్, అంటే 1 కప్పు పాలకి 2 కప్పుల వాటర్ అలా వేసుకోండి. ఇంకా పాలు కూడా యాడ్ చేసాం కదా, చిక్కటి పాలు యాడ్ చేశాను నేను, కాచి చల్లార్చిన పాలు. ఇంకా కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకు పాలు బాగా మరిగిన తర్వాత ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనము వేపి పక్కన పెట్టుకున్న రవ్వ అయితే ఏదైతుందో, బొంబాయి రవ్వ తెలుసు కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసుకోండి. ఇలాగ మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ రవ్వకున్న తత్వం ఏంటంటే ఎంత వాటర్ వేసి అంతా పీల్చుకుంటూనే ఉంటుంది. మనం వాటర్ ఎక్కువైనా అని ఫీల్ అవ్వాల్సింది లేదు. పాలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసినాం కాబట్టి స్మెల్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో చక్కెర కూడా తీసుకోవాలి. ఒక 3 ఇలాచి కొంచెం అటు ఇటు కొదుపుకొని వేసుకున్నాను నేను, స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో మన కప్పు ఏదైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో చక్కెర తీసుకోండి. మీరు మీ ఇష్టం. ఒకవేళ ఇంకొంచెం టేస్ట్ అంటే స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఈక్వల్గానే వేసాను, మరి ఎక్కువగా వేయలేదు, అలాగని తక్కువ వేసుకోలేదు. ఇలా వేసుకొని అంత అంటే మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోండి. అండ్ ఏంటంటే కొంచెం చల్లబడి ఇలా ముద్ద అంటే రౌండ్ చేస్తే ముద్ద అయ్యేలాగా చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకోండి. ఫుడ్ కలర్ కానీ లేకపోతే ఇంకా సాఫ్రాన్ కానీ యాడ్ చేసుకోవాలంటే అది మీ ఇష్టం. నేనేం యాడ్ చేయట్లేదు, అదేది నాకు ఇష్టం లేదనమాట. మీరు మీ ఇష్టం. ఓకేనా. ఇది అంతా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చూస్తేనే నాకు తినాలనిపించింది. నాకు నోట్లో వాటర్ ఇంక్లూడ్ అయిపోతున్నాయి. చూసారు కదా, ఇలా రౌండ్గా చేస్తే మనకి ఒక బౌల్ లాగా అయ్యేలాగా చూసుకోవాలి. మళ్ళీ అదే పెనం పెట్టేసుకొని అదే బౌల్ అయితే పెట్టేసుకొని స్టవ్ పైన దీంట్లో ఇప్పుడు సరిపడా ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇటెక్కిందా లేదా చూసుకొని మనం పిండి అయితే మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక్కొక్క ముద్ద తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా పిండిని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకు సరిగ్గా మెదిగింది లేదా తెలిసిపోతుంది అనమాట. ఒకసారి మంచిగా ఇలా మెదుపుకొని రౌండ్ ముద్దల్లా తీసుకొని ఎంత కావాలో అంత
మనం ఎంత సైజులో చేసుకోవాలనుకుంటే అంత సైజులో చేసుకోవాలి. ఇలా మంచిగా మీరు పేపర్ వేసి చేసుకోవచ్చు, లేదు అని అంటే మామూలుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయని నేను అస్సలు అనుకోలేదు. నాకైతే చాలా చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించింది, చేసేటప్పుడు కూడా మంచిగానే అనిపించింది. ఓకే నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ కూడా నాలో వచ్చిందనమాట. మీరు ఎక్స్ట్రా పిండి తీసి పక్కన పెట్టొద్దు, ఎందుకంటే మళ్ళీ దానికి ఒక వర్క్ అంటే మనకి ఎక్స్ట్రా పని అయిపోతుంది. కాబట్టి దాన్ని కొంచెం అటు ఇటుగా చేసేసి దానికే మనము ప్రెస్ చేసాము అంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ చేతికి అంటుకుంటూ ఇలా ఫ్రెష్ చేసుకున్నారు అంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలా ఫ్రెష్ చేసుకోండి. ఇలా వస్తే సరిపోతుంది. మరీ సన్నగా చేసుకోవద్దు, అరగని లావుగా చేసుకోవద్దు, మీడియం ఇలా చేసుకోండి. ఎక్కువ సన్నం చేసుకున్నా కూడా అంత బాగుండదు అనమాట. ఇంకా అన్నీ కూడా మనము రవ్వ ఉండలు చేసి పక్కన పెట్టేసుకున్నాము. మనం తయారు చేసుకున్న స్టఫ్డ్ ఏదైతుందో ఇలా మనము పిండి ముద్ద తీసుకొని దాని మధ్యలో ఈ స్టఫ్డ్ పెట్టేసి ఇలా రోల్లా చేసుకొని అన్నీ ఇలాగే చేసుకొని మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, చేయితో ఇలా స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, పెద్ద టైం అయితే తీసుకోదు. అబ్బబ్బబ్బా చెప్పనవసరం లేదండి, నేనైతే ఒక 3 నేనే తినేసానని చెప్పచ్చు. చేసిన తర్వాత ఇలా చేతితో రొటేట్గా ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసుకొని ఫస్ట్ ఒక మూతలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ చేసుకుంటే మనకు కాల్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. మంచిగా ఇలా ఆయిల్ కొంచెం అంటుకుని ఇలా రోల్ చేసుకొని పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద పని కాదు. అలాగని చెప్పి ఇందులో పెద్దగా అయ్యో వచ్చిద్దో రాదో ఏమైపోద్దో అలా ఏం లేదనమాట. మంచి రౌండ్గా కూడా వచ్చింది. మీరు మీ ఇష్టం ఏంటంటే పేపర్ వేసి దానిపైన కూడా చేసుకోవచ్చు. ఇట్లా హ్యాండ్తో స్ప్రెడ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతాయి. మీరు స్టఫ్డ్ బయటకు వచ్చిద్దేమో అనేం ఫీల్ అవ్వద్దు, అస్సలు రాదు కూడా. చూసారు కదా, ఇలా అన్నీ కూడా చేసుకొని ఒక మనము మూత పైన వేసుకొని తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అటు ఇటు రొటేట్ చేసుకోండి. చాలా చాలా చక్కగా వస్తాయి, పొంగుతాయి కూడా, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, శృతి మెత్తగా కూడా ఉంటాయి. అటు ఇటు రొటేట్ చేసుకోండి. అలా ఉడుకుతుందో లేదో అలా ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టఫ్డ్ అనేది ఆల్రెడీ కుక్ చేసుకున్నాము. పైన మాత్రమే మనకు పిండి ఒకటి కుక్ అవుతే సరిపోతుంది. అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ ఉండండి. కొంచెం ఆయిల్ మీడియం ఫ్లేమ్లో, అంటే ఎక్కువ హైలో మంట కాకుండా స్లోగా కాకుండా ఒక మీడియం మంట పెట్టుకొని వేపుకోవాలి. అట్లని చెప్పి బగ్గిసి మంట పెట్టామనుకో అండ్ పైన ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చి లోపల ఉడకదనమాట. ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా బాగా తింటారు అండ్ 1 వీక్ 2 వీక్స్ దాకా నిల్వ ఉంటాయి. నేను ఫస్ట్ టైం చేయడం కానీ చాలా చక్కగా వచ్చాయి, నాకైతే మంచిగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, చూస్తున్నారు కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో. అటుపక్క ఇటుపక్క రొటేట్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకున్నాము అని అంటే అయిపోతుంది. బటర్ పేపర్ ఉంటే మీరు మీ ఇష్టం, బటర్ పేపర్ పైన కూడా వేసేసుకోండి. అండ్ ఇంకొకసారి కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను స్టఫ్డ్ నేను ఎలా చేశాను ఏంటి అనేది, అంటే స్టఫ్డ్ ఎలా ప్యాక్ చేశాను అని చెప్పేసి. చాలా వరకు ఇక్కడే కొంచెం మిస్టేక్ అవుద్ది, కానీ చేస్తే మంచిగా ఈజీగానే వచ్చేస్తాయి. మనం బయట అది ఇది కొనుక్కొని తినడం కంటే ఇంట్లోనే ఇలా చేసుకున్నామంటే 1కి 4 ఈజీగా తినొచ్చు అండ్ చాలా చాలా కమ్మగా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా పిండిని మధ్యలో రోల్ చేసుకొని అటు ఇటు చేతితో స్ప్రెడ్ చేసాము అంటే స్ప్రెడ్ అయిపోతుంది, అంతే. ఎంత ఈజీగా ఉంది కదా. పూర్ణం బచ్చాలు కానీ లేకపోతే పోలేలు అంటారు కదా, ఆ మాదిరే. కాకపోతే దీంట్లో స్టఫ్డ్ మనము రవ్వ పెట్టాం అంటే మనం హల్వా అనేది ప్యాక్ చేసామన్నమాట. చాలా చాలా శృతి మెత్తగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతాయి. పండ్లకు కూడా పెద్దగా పని తగలేదు. కాబట్టి వృద్ధులకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తినడానికి పాసిబిలిటీగా ఉంటుంది. పళ్ళు లేని వాళ్ళకి ఇలా కొంచెం మనం ఇలా చేసుకున్నామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా ఇష్టంగా ఉంటుంది. అండ్ ఈవినింగ్ రాగానే ఇవ్వచ్చు. అండ్ ఏ టైంలోనైనా పిల్లలకు కానీ మనకు కానీ చాలా చాలా బాగుంటాయండి. 1కి 4 తింటారు. మనం పోలేలు చేస్తుంటాం కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా పిలుస్తారు. తెలంగాణలో అయితే బచ్చాలు అంటారు, ఇంకో చోట పోలేలు అంటారు. ఇట్లా వీటిని మనం ఇందులో స్టఫ్డ్ మాత్రం హల్వా పెట్టాం కాబట్టి హల్వా పూరి ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు నోటిఫికేషన్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా స్టఫ్డ్ అంటే మనము ఏదైతే రవ్వని ప్యాక్ చేసామో దాన్ని బయటికి రాకుండా స్లోగా మనం ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా పిండి తీయడం అలాంటివి చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఆ పిండిని మళ్ళీ వేరే యూజ్ చేయాల్సి వస్తుంది. అదే మనం కొంచెం రోల్లా చేసేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి అన్నీ కూడా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు వేపుకుంటే ప్లేట్లోకి తీసుకుంటే వేరే లెవెల్ అండి. నిజంగా
నిజంగా చెప్తాను, ఇంత కలర్ఫుల్గా ఇంత బాగా చేస్తానని నేను అనుకోలేదు. నేను బాగా చేశానా లేదా మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. మీకు ఎలాంటి అంటే కుకింగ్స్ ఎలాంటివి కావాలి, స్వీట్స్ ఆర్ హాట్ కర్రీస్ ఎలాంటివి కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? నా వీడియో బాగుంది అనిపిస్తే మీ కామెంట్ కోసం నేనైతే వెయిట్ చేస్తాను. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా చేసింది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? నా వీడియో మీరు ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం పొంగులా వస్తాయి అండ్ ఒక 1 వీక్ వరకు అంటే 4 to 5, 6 days వరకు కూడా నిల్వ ఉంటాయి. కాకపోతే మనం ఇంకా ఉంచాం కదా, మన ఇంట్లో ఇలాంటివి ఉన్నాయని అంటే 1కి 4 ఈజీగా అటు ఇటు తిరుక్కుంటూ కూడా తినేస్తాము. అన్నీ కూడా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. మీకు నచ్చిందా నా వీడియో? మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఓకే, ట్రై చేయండి. ఓకేనా? మన లైవ్ అంటే మన వీడియోస్లో వచ్చేసి లైవ్ కూడా ఉంటుంది కదా మన ఛానల్లో. మీకు ఒకవేళ పాసిబిలిటీ ఉందంటే అటెండ్ అవ్వండి. సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సపోర్ట్ ఫర్ మీ. అండ్ చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నాయి అండ్ కాలుతుంది కూడా హ్యాండ్. అండ్ ఈవినింగ్ టైం ఇది నేను స్టార్ట్ చేశాను అనమాట, ఆఫ్టర్నూన్ అలా అనమాట. ఓకే, థ్యాంక్ యూ.